అలాంటి వారుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రోజున ప్రియులరా, అదే తత్వంలో ఉన్నటువంటి పెద్ద ప్రవక్త అయినటువంటి ఇర్మియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా అంటున్నాడు, నీవు నా ప్రజలకు నా నోటి మాటను తీసుకొని చెప్పి ఇర్మియా నువ్వు వెళ్ళి వారికి బోధించు, నా మాటలు వారికి బోధించు, నేను ఏది చెబుతున్నానో అదే వారికి చెప్పు అని చెప్పాడు. లేదు ప్రభా, నేను బాలుడను అని చెప్పాడు. దేవుడు ప్రవక్తను ఏర్పరచుకున్న దేనికో తెలుసా ప్రియుల? తన ప్రజలలో ఉన్నటువంటి దుర్మార్గతను, తన ప్రజల్లో ఉన్నటువంటి నాశనాన్ని, తన ప్రజల్లో ప్రియుల అభివృద్ధి లేనప్పుడు, ఆశీర్వాదాలు లేనప్పుడు, దేవునికి విరోధముగా నడుస్తూ ఉన్నప్పుడు వారందరినీ క్రమమైన మార్గములు నడిపించడానికి దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. దేవుని నామమున స్తోత్రం. దారి తప్పిన తన ప్రజలను సన్మాన మార్గములు నడిపించడానికి ఆ దినములలో రాజులను దేవుడు పుట్టించాడు, ప్రవక్తలను దేవుడు పుట్టించాడు, న్యాయాధిపతులను దేవుడు పుట్టించాడు. ఎవరిని పుట్టించినా వారిలో ఉన్న పాపం తీసివేయలేకపోయారు. నాయకులు నడిపిస్తూ వెళ్ళారు, న్యాయాధిపతులు న్యాయం తీర్చుకుంటూ వెళ్ళారు, రాజులు పరిపాలన చేస్తూ వచ్చారు, ప్రవక్తలు దేవుని మాట చెప్పుకుంటూ వచ్చారు. ఎవరు చెప్పినా ఒకరిలో ఉన్న పాపం మాత్రము తీసివేయలేకపోయారు. దేవుడు కాలక్రమంలో ఇర్మియాతో కూడా చెప్పాడు, అయ్యా నీవు ఈ జనులకు ఉండాల్సిందే. ఒకవేళ నువ్వు ఉండవా, ఒకవేళ నా మాట నువ్వు చెప్పవా, అయితే నీతో నేను మాట్లాడతాను విను. ఏ ప్రజల మధ్య అయితే నువ్వు ఉన్నావో, ఏ ఇశ్రాయేలు వారి మధ్య అయితే నువ్వు ఉన్నావో, ఏ యెరూషలేము వారి మధ్య అయితే నువ్వు ఉన్నావో, వారందరి ఎడల నేను భయముని నీకు పుట్టిస్తాను. వారిలో నిలబడే తత్వం లేకుండా చేస్తాను. ఒకవేళ నా మాటగా కనుక నువ్వు నిలబడితే ఎవరు కదిలించలేని, ఎవరు కూడా నిన్ను కదిలించలేని ఎత్తడి ప్రాకారముల వలె చేస్తాను. ఒక గొప్ప పర్వతముగా చేస్తాను, ఒక గొప్ప కొండగా చేస్తాను. నీ మాట వేదవాక్కు అవుతుంది ఇర్మియా అని చెప్పాడు. అప్పుడు దేవుని యొక్క మాటను నమ్మి ప్రవక్త పని చేయటం ఆ దినాల్లో ఇర్మియా ఒప్పుకున్న దగ్గర నుండి ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఇశ్రాయేలు ప్రజల గురించి, యెరూషలేము ప్రజల గురించి, యోధా ప్రజల గురించి, ఆ ప్రజలందరి యొక్క పరిస్థితుల గురించి, ఆ దేశ నివాసుల గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రవక్త చేసినటువంటి ప్రార్థన ఎలా ఉందో తెలుసా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, కొద్ది బేస్ పెట్టినానమ్మా దీంట్లో మానిటర్. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొట్టమొదటి వచనముల నుండి మనం చదువుకుంటే, నా జనులలో హతులైన వారిని గురించి నేను చూడగా దివారాత్రము నా కన్నులు కన్నీటి ఓటగాను, నా శిరస్సును జలమయముగాను చేసుకొని ఉన్నాను అని ఆయన సెలవిస్తాడు. అనగా దాని అర్థం ఏంటి తెలుసా? ఇర్మియా ప్రవక్తతో ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. నా జనులలో హతులైన వారిని గురించి చూస్తూ ఉన్నాను, నా జనులలో నాశనం అయిపోయిన వారిని గురించి చూస్తూ ఉన్నాను. అయ్యా ఇర్మియా, ఎందుకు నాశనం అయిపోయారు నీ జనులో? అయ్యా ఇర్మియా, ఎందుకు హతులైపోయా? ప్రియులారా, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 9 నుంచి దాదాపు 13-14 వచనాల వరకు చదువుకుంటే, యోధా వారి గర్వమును బట్టి, వారు చేసినటువంటి మహా గర్వమును బట్టి నేను చాటుగా ఏడుస్తూ ఉన్నాను. యోధా వారిలో గర్వం ఉన్నది కాబట్టి నేను ఏడుస్తూ ఉన్నాను. రెండవదిగా ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా? ఎందుకు శిరస్సును జలమయముగా చేసుకున్నానో తెలుసా? ఎందుకు కన్నులను కన్నీటి ఊటగా చేసుకున్నానో తెలుసా? యెహోవా మంద చెరపట్టబడినది. ప్రియులారా, యెహోవా మంద, నీకియ్యబడిన మంద, సౌందర్య మంద ఎక్కడ? నీకియ్యబడిన సౌందర్య మంద ఎక్కడ ఉన్నది? ఆ యొక్క ఎక్కడ ఉన్నదంటే సౌందర్య మంద సాతాను చెరలో చిక్కుబడుట వలన, సమస్యల చెరలో చిక్కుబడుట వలన, సమస్యలు వలయములో ఉండుట వలన, పాపమనే వలలో ఉండుట వలన, దేవునికి దగ్గరగా ఉండవలసిన మానవుడు సాతానికి దగ్గరగా ఉండుట వలన, లోకానికి దగ్గరగా ఉండుట వలన, సాతాను వారిని చెరగా వేయుట వలన, కుటుంబాల్లో సాతాను చెరగా వేసి బిడ్డలను పట్టుకుంటూ ఉన్నాడు, భార్యను పట్టుకుంటూ ఉన్నాడు, కోడలను పట్టుకుంటూ ఉన్నాడు, అల్లులను పట్టుకుంటూ ఉన్నాడు, మనవుని పట్టుకుంటూ ఉన్నాడు, కుమారుని పట్టుకుంటూ ఉన్నాడు, భర్తను పట్టుకుంటూ ఉన్నాడు. కారణం ఏమీ తెలుసా? దేవుని మార్గము వైపు చూడకుండా, దేవునిలో ప్రార్థించకుండా, వారి కుటుంబం సంతోషం వైపు నడవకుండా, సమాధానం వైపు నడవకుండా సాతాను ఈ రోజున చెరవేసేశాడు ప్రతి కుటుంబాన్ని చెర